ఆస్తి తగాదాలతో కన్న తండ్రి సవత తల్లిని హత్య చేసేందుకు యత్నించాడు యువకుడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండా సర్పంచ్ రమణి భాయ్ కుటుంబంపై అనార్ సింగ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పండించాడు. ఇంటి పైకప్పు తెరిచి అక్కడి నుంచి పెట్రోల్ పోసి నిప్పండించాడు అనార్ సింగ్. దీంతో పడుకున్న చోటే సర్పంచ్ రమణి భాయ్ భర్త హనుమంత్ నాయక్, కుమారుడు వెంకటేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడు అనార్ సింగ్ ను అరెస్టు చేశారు. ఈ అనార్ సింగ్ ను హనుమంత్ నాయక్ మొదటి భార్య కుమారుడిగా పోలీసులు గుర్తించారు. అనార్ సింగ్ కు తన తండ్రితో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఇట్లా 5 లక్షల రూపాయల గురించి మరియు మిగతా భూమిలో ఆయన వాటా గురించి ఇవ్వమని అడిగితే దాని విషయంలో ఇద్దరికి తండ్రి కొడుకులో గొడవ అయ్యి ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుకున్నారు. దాని విషయంలో మన కంప్లైంట్ ఇస్తే కేసు కూడా అయినాయి దాంట్లో. ఆ క్రమంలో మళ్ళీ ఈ మధ్యరాత్రి సమయంలో తెల్లవారుజామున 24 మార్చి 2026 తెల్లవారుజామున 1ంటికి మనకు 100 డయల్ సమాచారం రావడం జరిగినది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన, మామూలుగా మనకు పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం ఈ విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడానికో కొద్దిగా పైన ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య, ఆమె ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణిబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్, శివ నలుగురు కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. ఈరోజు ఈ అనార్ సింగ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్. బలరాం, వికారాబాద్ మండలం రూప్ సింగ్ తండాలో ఆస్తి తగాదాల వ్యవహారంలో కుటుంబం ప్రాణాల మీద పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొదటి భర్త భార్య కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తన సవతి తల్లి తో పాటు తమ్ముడు నిద్రిస్తున్న సమయంలో కూడా పైనుంచి పెట్రోల్ పోసి నిప్పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ముగ్గురుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ ముగ్గురిని హైదరాబాద్ కు తరలించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అనార్ సింగ్ దీనికి సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇటు కుటుంబంలో ఆస్తి వ్యవహారానికి సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఎంత వాదించినా కానీ తనకు రావాల్సిన వాట ఇవ్వకపోవడంతో ముగ్గురిని అంతమొందిస్తేనే తనకు సంబంధించిన ఆస్తి మొత్తం వస్తున్న ఒక కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా గుర్తించాడు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో కూడా పైనుంచి పెట్రోల్ పోసి మంటంటించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే డైలెంట్ తో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపడిన ముగ్గురిని, తండ్రి, అదేవిధంగా పినతల్లి, తమ్ముడు ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అయితే పోలీసుల అదుపులో వ్యక్తి ఉన్నాడు. అతన్ని రిమాండ్ కూడా తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇట్లా 5 లక్షల